ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు తెలుసు కదా, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ గా హితిని రెడీ చేసేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇవాళ లంచ్ బాక్స్ వచ్చేసి లెమన్ రైస్ అండ్ అలానే ఒక అరటిపండు అయితే పెట్టాను అండ్ అలానే కోసుపు తాలింపు అయితే చేశానండి. స్నాక్స్ కి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఈ బాక్స్ కి ప్రతిరోజు ఒక క్లిప్ అన్నా మిస్ అవుతుందండి. ఆ క్లిప్ వెతకడమే సరిపోతుంది. మార్నింగ్ లేవంగానే స్టార్ట్ అవుతుందండి గుండెల్లో దడ. హితిని పంపించేంత వరకు తగ్గదన్నమాట. ఇంకొక విషయం మీకు చెప్పనే లేదు కదా, లంచ్ కి ఈ బాక్స్ అయితే చాలా బాగుంటుందండి. కిడ్స్ కి ఇలాంటి అట్రాక్టివ్ ఉంటేనే కదా పిల్లలు తినేది ఫుడ్. ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేసుకున్నానండి. రీజనబుల్ ప్రైస్ కి మనకి క్వాలిటీగా మంచిగానే వచ్చింది. ఇవాళ హితికి డ్రై ఫ్రూట్ స్నాక్స్ కి పెడుతుంటే మా చింటూ పక్కనే ఉన్నారండి. అందుకనే ఒకటొకటే ఎత్తుకొని తినేస్తున్నాడు. హితి ఎలాగంటే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే స్టార్ట్ చేస్తుందండి ఏడుపు. ఏడుస్తూనే ఉంటదన్నమాట. అంటే అది ఏడుపు కూడా కాదు, ఒక విధంగా చెప్పాలంటే నసుకుతూనే ఉంటది. నేను వెళ్ళను 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 అని చెప్పేసి సరే అని చెప్పేసి నైట్ లో ఎలాగలో ఒప్పించి పడుకోబెట్టేస్తాం. మార్నింగ్ 4:30కి లేస్తదండి. అప్పటి నుండి కుసుకుతానే ఉంటదన్నమాట. నేను వెళ్ళను 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 అనేసి. ఇదంతా కూడా వ్యాన్ వచ్చేంత వరకే. వన్స్ వ్యాన్ వచ్చిందంటే హ్యాపీగా ఎక్కేసి బాయ్ చెప్పేసి మరీ వెళ్ళిపోతుంది. ఇవాళ చిన్న చిన్న పనులు మా హితికి నేర్పిస్తున్నాను అనమాట. నేను లేకపోతే ఎలా చేసుకుంటదా అని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ నేను ఉండను కాబట్టి నెక్స్ట్ డేకి. అంతలోనే మేము ఇలా వచ్చేసరికి చింటూ కూడా మాతోటే వచ్చేసాడండి. అక్కను వదిలి ఒక్క నిమిషం ఉండడు అని అనుకుంటున్నారు కదా, అలా కాదండి. మమ్మీని వదిలేసి ఉండడు. అమ్మ కొడుకండోయ్ బాబు. ఇంకిక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటికీ కూడా నేను వెళ్ళనేనే అంటుంది. ఇంకా వ్యాన్ అయితే దగ్గరకు వచ్చేసిందండి. వ్యాన్ రాగానే నేను పట్టుకున్న చెయ్యి కూడా వదిలేస్తుంది అనమాట. ఆమె వదిలేసి ఇంకొంచెం ముందుకైతే వెళ్తది ఎక్కడానికి. అమ్మయ్య, గుండెల్లో దడ ఇప్పటికైతే తగ్గిందనమాట. హితి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పటి వరకు నేనైతే ఫుడ్ కూడా తినిండను. నిజం చెప్పాలంటే అంత టైం కూడా ఉండదండి, అంత ఛాన్స్ కూడా నాకు ఇవ్వదు హితి. అప్పుడే చెప్పాను కదా హితికి చిన్న నేర్పిస్తున్నానని చెప్పేసి. ఇవాళ నేను అంటే నెక్స్ట్ డేకి ఉండాలని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి తెలియాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చింటూకైతే స్నానం చేపించి రెడీ చేసేసాను. నేను కూడా రెడీ అయిపోయాను. కానీ బిట్టుకి స్నానం చేపియాలంటే పడుకొని నిద్రపోతున్నాడండి. సరే అని చెప్పేసి నేను తలాచుకొని వచ్చేసి హ్యాపీగా రెడీ అయిపోతున్నాను. చింటూని రెడీ చేసేసాను, ప్రాబ్లం లేదు. కానీ బిట్టుని అయితే రెడీ చేయాలి. ఎంత ఊపి లేపించినా సరే బిట్టు అయితే లేవడం లేదు. నా చెల్లి వాళ్ళని చూసుకురావడానికి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా మేమందరం. అప్పుడు గుర్తొచ్చిందండి. అప్పటి వరకు నాకు గుర్తే రాలేదేంటో. మరి ఏంటా అనుకుంటున్నారు కదా, చెప్తానండి. ఫస్ట్ అయితే నా అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదనమాట, పురాతనాలది. అంటే నేను కాలేజ్కి వెళ్లే టైంలో యూజ్ చేసిందనమాట. మళ్ళీ అలానే దాచిపెట్టిండి. నాకు బట్టల్ని ఊరికే పారేయడం ఇష్టం ఉండదండి. అలానే దాచిపెట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఊరికైతే వెళ్తున్నాను కానీ హితిని అయితే తీసుకొని వెళ్ళడం లేదండి. బిట్టుని చింటూని మాత్రమే తీసుకెళ్తున్నాను. కానీ హితికి కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా ఒక 2-3 డేస్కి అంటే 2-3 డేస్లో తిరిగి వచ్చేద్దాం అనే ఫీలింగ్ లోనే ఉన్నాను. అందుకని ఆమెకి కావాల్సినవన్నీ ఇలా లెక్కబెట్టి మరీ వేస్తున్నాను. ఎందుకంటే ఇవి డ్రై ఫ్రూట్స్ కదా, ఎక్కువ తినకూడదు. ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా లెక్కబెట్టి ఒక బాక్స్ లో పెట్టి అక్కడ పెడుతున్నాను అనమాట. మళ్ళీ మా అమ్మకి చెప్పేసి వెళ్ళాలన్నమాట. ఇలా రోజుకి ఇన్ని మాత్రమే వెయ్యాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా లెక్క వేసుకునే వేయాలండి. అది పెద్దవాళ్ళకైనా సరే చిన్నవాళ్ళకైనా సరే. ఇవి ఎక్కువగా తినకూడదు. ఏదైనా అంతే, మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషం అన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. అండ్ అలానే బట్టలు కూడా వేసుకోవాల్సినవన్నీ ఎత్తి పైన అయితే పెట్టాను అనమాట. 2-3 డేస్ కలా మ్యాచింగ్ క్లిప్పులు కూడా పెట్టేశానండి. వీడియోలో చూపిస్తున్నంత కూల్ గా అయితే లేనండి. వీడియో వరకే కూల్ గా ఉన్నాను. నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు అనమాట. ఇప్పటికే టైం అయిపోయింది. అదేంటో మరి ప్రతిసారి అనుకుంటానండి ఎర్లీగా అయితే బయలుదేరి ఎర్లీగా వెళ్దామని చెప్పేసి, కానీ అస్సలు కుదరదు. ఇంకా చూస్తున్నారు కదా 2 డేస్ కి సరిపడా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేశాను అనమాట. కివి అయితే ఫుల్ గా ఇవ్వనండి, సగం అయితే ఇస్తాను. అందుకని ఒకటే వేశాను. ఇంకా ఇక్కడ నేనైతే రింగ్ లైట్ కూడా తీసుకుని వెళ్తున్నాను, ట్రైపాడ్. దానికి కూడా నేను ఇక్కడ సర్దేశాను అన్నమాట. ఇంకా బట్టలు కూడా సర్ది పెట్టుకునేసాను. హితికి ఒక సైడ్ పెట్టాను. చింటూ బిట్టువి నావు మాత్రమే పెట్టుకున్నాను. ఇంకా వీటినన్నిటిని తీసుకొని డిక్కీలో వేసేయాలి. ఫోన్ స్టోరేజ్ వల్ల తీసుకోవాల్సిన వీడియోస్ కూడా ఎంత తక్కువ తీసుకుంటున్నానంటే నాకే తెలుసండి. కొన్ని రోజులైతే అసలు నేను వీడియోలే తీసుకోనండి. అంటే లాంగ్ వీడియోలు చాలా తక్కువ. అందుకని వాచ్ టైం ఇంకా డిక్రీజ్ అయిపోతుంది తప్ప ఇంక్రీజ్ అవ్వట్లేదు. లైవ్ పెట్టే టైంలో నాకైతే చాలా ఇంప్రూవ్ అయిందని అనిపించింది. బ్యాక్ రాలేదు. అయినా కానీ ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెడుతున్నా సరే ఎందుకో తక్కువ అయిపోతున్నాయి. ఎప్పటికీ మానిటైజేషన్ అవుతుందో ఏంటో. మొన్న కోలార్కి ఒక పని మీద అయితే వెళ్ళామండి. ఇంకా వస్తు నేను కోలార్కి వెళ్ళానంటే ఖచ్చితంగా నేనైతే పూల చెట్లు కొనుక్కోకుండా రాననమాట. ఒకవేళ ఒక్కోసారి మిస్ అయినా సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా కొనుక్కుంటాను. ఇంతకు ముందు
పోయినసారి వెళ్ళినప్పుడు కొనుక్కోలేదండి, మర్చిపోయి వచ్చేసాను. ఈసారి మాత్రం 2-3 మొక్కలు అయితే కొనుక్కొచ్చాను. ఒకటి కరివేపాకు, ఒకటి రెడ్ రోజ్, ఇంకోటి వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. బాగున్నాయి చాలా. ఇక్కడ వచ్చిన చిక్కల్లా వీటిని తెచ్చినప్పటి నుండి నాకు టైమే లేదు నాటడానికి, అందుకని అలా పాదుల్లోనే పెట్టేసి వెళ్తున్నాను. వెళ్ళొచ్చిన తర్వాత నాటుకుందాం అన్నట్టు ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. చింటూ బిట్టు మాత్రమే ఉన్నారు. హితి అయితే స్కూల్లో ఉంది. ఈవినింగ్ వచ్చిన వెంటనే అడుగుతుంది అనమాట, మా అమ్ము ఎక్కడ వెళ్ళింది అనేసి. కానీ చూడాలి, అంటే మా అత్తమ్మ దగ్గర కూడా ఉండి అలవాటు కాబట్టి ధైర్యంగా అయితే వెళ్తున్నాను ఉంటుంది అని చెప్పేసి. కానీ ఉంటుందో లేదో రాబోయే వీడియోస్లలో చూస్తారు, నెక్స్ట్ వీడియోలోనే చూస్తారులేండి. ఆ చింటూ అయితే పడుకోనే లేదండి. మా బిట్టు అయితే ఆల్రెడీ పడుకొని లేచాడు. చింటూకి అయితే లైట్ గా నిద్ర అయితే వస్తుంది. మా బిట్టు అయితే అసలు ఆడుకుంటున్నాడు అనమాట, ఎలాంటి ఇది లేకుండా. అంతేనండి, నాకు కూడా అప్పటి వరకే గుర్తుంది. ఆ తర్వాత నేను కూడా పడుకునేసాను. నేను ఎప్పుడు కూడా పడుకోలేదు జర్నీలో, అలాంటిది ఈసారి అయితే పడుకునేసానండి. కరెక్ట్ గా ములుబాగులో పడుకుంటే బైరెడ్డిపల్లిలో మెలకు వచ్చింది. లేచి చూసేసరికి బైరెడ్డిపల్లి వచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా నా అవతారం ఇదన్నమాట. ప్రస్తుతానికి నేను వెళ్తున్నది ఎక్కడికో ఏంటో చెప్పలేదు కదా, నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానండి. ఇంకా అంటే అమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్లో ఉన్నారు కదా, మా డాడీకి అండ్ మా తమ్ముడు ఇద్దరే ఉన్నారు ఇంట్లో. వాళ్ళిద్దరికి ఫుడ్ చేసుకోవడానికి ఎవరు లేరనమాట. పూజ ప్రెగ్నెన్సీకి ఇక్కడికి వచ్చినప్పుడే అనుకున్నాను అనమాట, నేను మా పూజ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫుడ్ చేయడానికి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వద్దాం ఒక 1 వీక్ అలా అని అనుకున్నాను. కానీ మా బుజ్జికి అయితే చెప్పలేదండి. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది. అంటే నేను ఆ హడావిల్లో అంటే డెలివరీ హడావిల్లో పడిపోయి నేను అంతగా ఐడియా రాలేదనమాట. ఇంట్లో మా నాన్న ఒక్కరే ఉంటారంటే మా తమ్ముడు మా నాన్నే ఉంటారు, వాళ్ళకి ఫుడ్ ఉండదు అనే ఐడియా కూడా మర్చిపోయాను అనమాట నేను. కానీ మొన్న అయితే గుర్తొచ్చింది, మా బుజ్జికి చెప్పాను, సరేలే వెళ్దాం అని అయితే చెప్పారనమాట. ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకుండా. అందుకని నెక్స్ట్ డేనే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా, ఆ ఇంటికి వెళ్ళేసరికి గందరగోళంగా ఉంటది, అన్ని సర్దేసేయాలి నువ్వే అని అయితే చెప్పింది. కానీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా బాగుంది. నేను పెట్టుకునే దానికంటే ఇంకా నీట్గా పెట్టుకున్నాడు మా తమ్ముడు. అంటే నేను మరీ అంత దారుణంగా ఏం పెట్టుకోలేండి, అంటే పిల్లలు ఉన్నారు కదా అందుకని అలా అన్నా. ఇల్లంతా చాలా నీట్గా ఉంది. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ కూడా నీట్గానే ఉందండి. కాకపోతే చపాతీ పిండి కలిపి పెట్టారనమాట, అది కొంచెం వేస్ట్ అయిపోయింది. అండ్ అలానే ఇక్కడ బియ్య పిండి కూడా పెట్టారు, ఇది కూడా వేస్టే, ఇంకా పడేసేయాలి. ఇంకా నేనైతే దిగానమాట పనుల్లోకి. మార్నింగ్ మా తమ్ముడు మా డాడీ చేసుకున్న పాత్రలు అయితే ఉంటాయి కదా, అవైతే కడిగేసేయాలన్నమాట. ఫస్ట్ అయితే వాటిని కడిగేసేయాలి, ఇల్లంతా శుభ్రంగా తోసేసేయాలి, బయట తోసేసేయాలి, అండ్ ఒక మాప్ అయితే పెట్టేసేయాలన్నమాట. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈలోపే మా పిల్లలు ఉంటారా అది లేదా చూసుకోవాలి. ఇంకా నీళ్లు కూడా ఫుల్గా పెట్టాడనమాట మా తమ్ముడు. మార్నింగే వాటర్ అయితే వచ్చాయంట, పట్టు అయితే పెట్టేశాడు. నీళ్ళ గురించి నో ప్రాబ్లం. నేను ఒక్కొక్కటి తీసుకెళ్ళి అక్కడ పెడుతుంటే మా బిట్టు కూర్చొని సోపేసి బాగా దుద్దుతున్నాడు అనమాట. ఇప్పటికి పనికి రాకుండా పెళ్ళాం వచ్చిన తర్వాత కొంచెం యూజ్ అవుతుందండి. ఇలాంటివన్నీ మగ పిల్లలు కూడా నేర్పించాలి ఆడపిల్లలతో పాటు. నేను ఈ పనుల్లో బిజీగా ఉంటే నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి చింటూ బిట్టుని అయితే తీసుకెళ్తున్నాడండి. చేను దగ్గరికి తీసుకెళ్తానని అయితే చెప్పాడు, కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇంకా నేనైతే నా పని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పాత్రలు తోమేసేయాలి. నేను మీకు ఒక విషయం చెప్పాలండి, అదేంటంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా కామెంట్స్ వచ్చాయి ఒక వీడియో కింద. ఆ వీడియో ఏంటంటే మొన్న మేము అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఫిష్ కబాబ్ అండ్ ఫిష్ కర్రీ అయితే చేసుకున్నాను కదా, అదైతే నేను లాంగ్ వీడియోలో అయితే కరెక్ట్గానే చెప్పాను. కానీ ఈ షార్ట్ వీడియోలో అదేం చెప్పానో ఎలా చెప్పానో నాకు ఇప్పటికే ఐడియా రాలేదు. కానీ ఫిష్ ఫ్రైని, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అని చెప్పాను. అంటే వీడియో మొత్తం కూడా అలానే చెప్పాను. నాకైతే ఇప్పటికీ ఐడియా రాలేదు అసలు నేను అలా ఎలా చెప్పాను. ఇప్పటి వరకు నేను ఏది కూడా అలా కన్ఫ్యూజ్ అయి చెప్పింది లేదు. కానీ చాలా మంది పాజిటివ్ గానే చెప్పారు. ఇది ఫిష్ కదా చికెన్ అంటున్నావేంటి అని అయితే కొంతమంది పెట్టారండి. ఇంకొంతమంది ఏమన్నారో తెలుసా, అంటే ఫేమస్ అవ్వడానికి ఆమె కావాలనే చెప్పింది, అదొక ట్రిక్ అంట అలా అని అంటున్నారు. ఇంకొంతమంది జనాల్ని పిచ్చోలు చేయడానిక ఫిష్ ని చికెన్ అంటున్నావు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకరైతే ఫిష్ ని పట్టుకొని చికెన్ అంటున్నావు, నీ వీడియోస్ చూసి వంట చేస్తే అంతే అని అంటున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నాకు తెలియక అసలు ఎలా చెప్పానో ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. కావాలనే అలా చెప్పలేదు, కానీ ఇదొక ట్రిక్ కూడా కాదండి. ఈ రెసిపీస్ ని మేము ఫాలో అవ్వాలా అని అన్నారు చూడండి, వాళ్ళకి చెప్తున్నాను. నేను నా రెసిపీస్ ని నేను ఎలా చేసుకుంటున్నానో అక్కడ చెప్తున్నాను అంతే. నా రెసిపీస్ ని మీరు ఫాలో అవ్వండి అని అయితే నేను చెప్పలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఫిష్ కి బదులు చికెన్ అన్నానే తప్ప ఫిష్ కి వేయాల్సినవన్నీ కరెక్ట్ గానే వేసాను. టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది. నా వీడియోస్ ని ప్రతి వీడియోని చూడండి, ఇలా చెప్పింది ఎప్పుడూ కూడా లేదు, ఇదే ఫస్ట్ టైం అలా చెప్పేశాను. నాకే అర్థం కాలేదు ఎలా చెప్పానో. అలాంటిది పాజిటివ్ కామెంట్స్ వదిలేసి ఊరికే నెగిటివ్ పెట్టుకుని ఏం చేస్తారండి. నేను దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకైతే ఉంది. ఎందుకంటే నేను అక్కడ మిస్టేక్ చేశాను లేదనట్లేదు, కానీ నేను చేసిన మిస్టేక్ కావాలని చేయలేదు, ఇదొక ట్రిక్ కాదు, నాకు తెలిసి కూడా అలా చెప్పలేదు అని చెప్పాలి కదా. ఓకేనండి, ఇంకా ఆ విషయం ఆ టాపిక్ అక్కడితో వదిలేద్దాం.
ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. ఎందుకంటే ఈ వీడియో అంటే ఇది వచ్చేసి లాంగ్ వీడియో కదా, ఇది ఓన్లీ యూట్యూబ్ వరకే వెళ్తుంది, ఇన్స్టాలో అయితే అవ్వదు కదా. అందుకోసం అని చెప్పేసి ఒక షార్ట్ చేసామంటే ఇన్స్టాలో కూడా ఎవరెవరు అపార్థం చేసుకున్నారో వాళ్ళకందరికీ కూడా కొంచెం క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది కదా. ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండింటే ఆ లెవెలే వేరుండేదండి. నేను వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినేదాన్ని. అలాంటిది అమ్మ వాళ్ళు లేరు కదా, ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇంట్లో నేను ఒక్కదాన్ని అమ్మాయి ఉన్నాను కాబట్టి అన్ని పనులు, ప్రతి చిన్న పని కూడా నేనే చేసుకోవాలి. ఇంట్లోనే ఫిక్స్ అయ్యి వచ్చాను, మనం వెళ్తున్నది తిని కూర్చోవడానికి కాదు, పని చేయడానికి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇంకొన్ని రోజులు ముందుగా వచ్చింటే బాగుండేది అని అనిపించింది. అలానే వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి తిని కూర్చునేది కాదండి, వాళ్ళు లేనప్పుడు వచ్చి పని చేస్తాను చూడండి, దాంతో వచ్చే హ్యాపీనెస్సే వేరు. అందులోనూ మా డాడీకి మా తమ్ముడికి చేసి పెడితే, అంటే ఇన్ని రోజులు లేదనమాట, హోమ్ ఫుడ్ కొంచెం దూరం అయ్యారు, హోటల్ నుండి తిన్నారు. అండ్ అలానే వాళ్ళకి వచ్చి రాని వంటలు చేసుకొని తిన్నారు కదా, టేస్టింగ్ లేనిది. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను చేసి పెడితే నాకు ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. నేనైతే అన్ని వెతుకుతున్నాను అన్నమాట, అంటే ఏమేమి పెట్టేసి వెళ్ళింది అంటే పాడైపోతాయి కదా అలా అన్నట్టు. ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళు ఊరికి అంటే హాస్పిటల్కి వెళ్ళక ఒక 3 days ముందు అయితే వీటిని చేశారనమాట. ఇంకా నాకంటే అయితే పడ్డాయి. ఇవి కూడా మా కోసమే ఎత్తి పెట్టిందండి, అంటే మా అమ్మ నాకు ఇచ్చి పంపిద్దాం అనుకుంది. కాకపోతే ఇంకా మా బుజ్జి అయితే షాప్కి వెళ్ళలేదండి, అలా అవైతే అలానే పెట్టేసింది, ఒక పేపర్లో చుట్టి పెట్టింది అనమాట. అలానే ఉన్నాయి. అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. నీట్గా ఇల్లునన్నిటినీ సర్దేసి తుడిచేసి కడిగేసాను అన్నమాట. ఇంకా అలా చూస్తూ ఉంటే ఇవైతే తగిలాయి. ఇంకా కూర్చొని హ్యాపీగా చింటూ బిట్టుతోటి తింటున్నాను. ప్రస్తుతానికైతే చింటూ బిట్టు నన్ను ఎలాంటి ఇబ్బంది కూడా చేయలేదు. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అండి, ఇంకా ఆఫ్టర్నూన్ కాస్త అన్ని పనులు అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఫుడ్ టైం అయిపోయింది. మా డాడీ కూడా చేను దగ్గరికి అయితే వెళ్ళారు. టైం అవుతుందని చెప్పేసి నేనైతే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఏమున్నాయా అని చెప్పేసి చూసాను అనమాట. ఇంకా ఇవైతే కనిపించాయండి, లేడీ ఫింగర్స్. వస్తూనే ముల్బాగాలో తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అక్కడ పడుకొని ఇక్కడ లేచాను కదా బరెడ్డిపల్లిలో, గుర్తు రాలేదనమాట, అలా ఉండిపోయాను. హోమ్ ఫుడ్ కి చాలా దూరం అయ్యారు కదా ఈ మధ్య, వాళ్ళకి ఇష్టమైనట్టు ఒక్కో రోజుకి ఒక్కొక్క వంట చేసి పెడదామని ఫిక్స్ అయ్యానండి. బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి, వాటికి కావాల్సినవన్నీ కూర్చొని మరీ చేసుకున్నాను నిదానంగా. ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. హితి బాలెంతలో అంటే హితికి ఒక 5 months 6 months ఉన్నప్పుడు నేనైతే కిచెన్ అంతా నీట్ గా రెడీ చేయించుకున్నానండి. ఈ వాల్ స్టిక్కర్ కూడా నేను అప్పుడే అంటించాను. ఇప్పుడు చూసుకుంటుంటే నేనేనా చేపించింది, అసలు ఈ ఐడియా నాకు ఎలా వచ్చింది ఈ మట్టి బుర్రకి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఈ జార్లు ఇవన్నీ కూడా నేనే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకున్నాను. అసలు ఎలా చేశానో ఏంటో. కిచెన్ ని రెడీ చేసేటప్పుడే పాతవి ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పడేసి నేనైతే కొత్తవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. వాటిలో ఈ గ్లాస్ జార్ కూడా ఒకటండి. ఇవి వచ్చేసి సెట్ 6 అయితే వచ్చాయి. ఇప్పటికీ కూడా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అంతే బాగున్నాయి. ఒక్కడంటే చిన్నపిల్లలు ఎవరు లేరు కదా పగలగొట్టడానికి, అలానే ఉన్నాయన్నమాట స్టిల్ ఇప్పటికి కూడా. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా ఇంటికి కూడా నేను ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలు నన్ను డిస్టర్బ్ చేయలేదు అని చెప్పాను కదండి, అది ఎందుకో తెలుసా, ఇంకా మా మిథున అయితే వచ్చిందనమాట. అందుకనేసే ఇంకా పిల్లల్ని మిథున అయితే ఆడిస్తుంది. ఆమె ఆడిస్తుంటే నేను ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట, లేకుంటే నన్ను సతాయించే వాళ్ళే. నేను అక్కడ ఉన్న నాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేసిందండి, అంటే పిల్లల్ని చూసుకోవడంలో వచ్చి ఆడిస్తూ ఉందనమాట. అలా నన్ను అయితే డిస్టర్బ్ చేయకుండా నా పని అన్ని చేసుకొని ఇచ్చారు. మా బుజ్జి అయితే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి షాప్కి అయితే వెళ్ళిపోయారనమాట. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చారండి. ఇంకా పిల్లలు చూడండి ఈ బొమ్మలు ఎత్తుకొని పాప అనుకుంటూ ఆడుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అలా నాకైతే మస్తు టైర్డ్గా ఉంది, అన్ని పనులు ఒక్కసారిగా చేసేసరికి ఫుల్ టైర్డ్ అనిపించింది. ఈవినింగ్ కి నేను అసలు వీడియోస్ రెడీ చేసుకుంటానో లేదో కూడా తెలీదు. మా డాడీ వాళ్ళు అయితే ఇంకా రాలేదండి, మా తమ్ముడు కూడా చేను దగ్గరికి అయితే వెళ్ళాడు, ఇంకా రాలేదు. నేనైతే బెండకాయ కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. దానికి కాంబినేషన్ వచ్చేసి సంగటి చేశాను, ఎందుకంటే మా డాడీ వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా రైసే తిన్నారంట. అందుకోసం అని చెప్పేసి ఇవాళ వేడివేడిగా సంగటి చేద్దామని చెప్పేసి సంగటి అయితే చేశాను. అంతలోనే మా బుజ్జి కోడిగుడ్లను తెచ్చి వీటిని అయితే ఉడకేసి ఇంకా పిల్లలకైతే ఇవ్వనైతే చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఒక 7 అయితే అలా నేనైతే ఉడకబెడుతున్నాను. కొన్ని మూమెంట్స్ ని క్యాప్చర్ చేసుకోలేనండి, అసలు సడన్ గా అయిపోతాయి అన్నమాట. ఆ మూమెంట్స్ లో ఇవి కూడా కొన్ని అనమాట. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు, కానీ నాకు ఆ మూమెంట్ చూసి కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అంటే ఇదేనో తరుముతున్నట్టు వాళ్ళు ఆడుకుంటూ ఎంత బాగా చెప్పుకుంటూ వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కలిసి. రోజు వాళ్ళు కొట్టుకుంటారు, కానీ వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు వదలరండి అలాంటి పిల్లలు నా పిల్లలు. ఎగ్స్ ని కూడా బాయిల్ చేసేసానండి. నేను ఒక సైడ్ ఉడకబెట్టినవి వలుస్తుంటే మా బిట్టు చింటూ కూడా నేను కూడా వలుస్తానని చెప్పేసి వలుస్తున్నారు. సేమ్ హితి కూడా ఇదే వయసు నుండి ఆమె ఎగ్ ఆమె వలుచుకొని తినింది. మా బుజ్జికి ఎగ్స్ గా ఇస్తే నచ్చదు, అందుకని ఇలా ఉప్పులొప్పులుగా కోసి కొంచెం కారం అలానే సాల్ట్ జల్లి ఇచ్చానండి. టేస్ట్ బాగుంటది, పిల్లలు కూడా హ్యాపీగా స్లోగా మబ్బవడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడున్న వెదర్ చాలా బాగుంటది, అందుకనే బయట కూర్చొని పిల్లలతో కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మా బుజ్జి. వీడియోస్ లోకి మా బుజ్జిని
పెడితే ఏమంటాడో తెలుసా, నన్ను చూపించి దిష్టి ఎక్కువైపోయింది, నన్ను ఇంకా చూపించకు అని అంటా ఉంటారండి. ఇంకా ఈవినింగ్ కాస్త నైట్ అయిపోయిందండి. ఇంకా మా డాడీ కూడా వచ్చేసారు. ఫుడ్ అయితే పెట్టించాను అనమాట. ఇంకా మనవాళ్ళు చూసేసరికి ఎక్కడ నేను హుషారు వచ్చేసింది. ఫుడ్ తినకపోయినా పర్లేదు, పిల్లలతోటి కాసేపు ఆడుకుంటే చాలు అన్నట్టు ఇక్కడైతే ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా అంతే, వాళ్ళ తాతను చూసారంటే నిజంగా ఎక్కడ లేని హ్యాపీనెస్ వాళ్ళకైతే. ఎందుకంటే పిల్లలతో కూడా అంతే హ్యాపీగా అంతే హుషారుగా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా అంటే చిన్నపిల్లాడు అయిపోతారండి. అందుకని ఇంకా ముగ్గురు కలిసి అలా ఆడుకొని ఫుడ్ అయితే తినేశారు. ఫైనలీ ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఫుల్ టైర్డ్ అయిపోయానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.